హలో అండి. సో మీకు ప్రీవియస్ వీడియోలో కాంప్లిమెంటరీ ఫీడింగ్ గురించి చెప్పాను. అంటే నార్మల్‌గా పిల్లలకు ఫుడ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఏమేమి ఫుడ్స్ పెట్టాలి అట్లా. సో ఇప్పుడు నాకు పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన కంప్లెయింట్ ఏంటంటే, మేము ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం మేడం, కానీ పిల్లలు తినట్లేదు. సో ఒకటి, మనం ఏం ఫుడ్ పెడుతున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో, అది ఎలా పెడుతున్నాం అంటే ఎలా ప్రిపేర్ చేసి పెడుతున్నాము అనేది కూడా అంతే ఇంపార్టెంట్ పిల్లలు తినడానికి. సో ఇప్పుడు సపోజ్ 6 మంత్స్ అప్పుడు నేను చెప్పినట్టు ఉగ్గు స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఆ ఉగ్గు మరీ వాటరీ ఉన్నా లేదా మరీ గట్టిగా ఉన్నా కూడా పిల్లలు దాన్ని యాక్సెప్ట్ చేయరు, తినరు. సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, సపోజ్ ఒక స్పూన్ తో తీసుకుంటే ఇట్లా సెమీ సాలిడ్ లాగా ఉండాలి, స్మూత్ గా. మరీ జారుల్లాగా ఉన్నా మరీ గట్టిగా ఉన్నా కూడా పిల్లలు దాన్ని తినరు. ఈవెన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా జ్యూసెస్ చేయకండి, జ్యూసెస్ తినరు పిల్లలు. సాఫ్ట్ గా ప్యూరీ లాగా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఒక 2 మంత్స్ తింటారు, ఇప్పుడు నేను చెప్పిన ఉగ్గు కానీ ఏవైనా. 8th మంత్ 9th మంత్ వచ్చేసరికి మళ్ళీ ఇవి తినరు, మారం చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలి మనము అంటే, ఉగ్గు అలా కాకుండా రైస్, వెజిటేబుల్స్, పప్పు అవన్నీ వేసేసి కిచిడి లాగా చేసుకోండి. మెత్తగా చేసుకొని స్మాష్ చేసుకోండి. ఈవెన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా స్మాష్ చేసుకొని తినబెట్టండి, చేత్తో కావచ్చు లేదంటే స్పూన్ తో కావచ్చు, స్మాష్ చేసి తినబెట్టండి. అది మనం ప్రిపేర్ చేసింది ఎలా ఉండాలి అంటే, మనం చేతితో తినబెట్టేలాగా ఉండాలి, అంటే సాలిడ్ గా ఉండాలి. సో అలా అయితే ఏమైతుంది అంటే, వాళ్ళకి నమ్మడానికి ఎంకరేజింగ్ ఉంటది. మనం నోట్లో పెట్టాక వాళ్ళు మంచిగా చూ చేస్తారు ఆ గమ్స్ తో. ఆ చూ చేసినప్పుడు ఏమైతుంది నమిలినప్పుడు అంటే, ఆ టేస్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ ఫుడ్ ని ఇష్టంగా తింటారు, ఎక్కువ తినగలుగుతారు మంచిగా. సో ఈ చిన్న చిన్న చేంజెస్ నేను పేరెంట్స్ దగ్గర అబ్జర్వ్ చేశాను. ఈ చేంజెస్ చేసుకోండి, పిల్లలు ఫుడ్ ని కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.